నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1997లో సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. ఎందుకంటే ఎక్కడికక్కడ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి. రైతుల్లోనే సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి మీకందరికీ నీరిచ్చే బాధ్యత ఆ రోజు నుంచే ప్రారంభించాం. రైతులు కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడే ఇక్కడ ఒక రైతు చెప్పాడు, ఒకప్పుడైతే నేను వచ్చేవాడిని అనంతపూర్కి. వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు అంటే 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు పంటలు వచ్చేటివి కాదు, నీళ్లు కూడా సరిగా ఉండేటివి కాదు. ఒకసారి అందరూ అడిగారు, కనీసం వేరుశనగ పంట వేస్తున్నాం, మాకు ఇబ్బందులు ఉన్నాయి, కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, కనీసం పెట్టుబడి ఖర్చులు విత్తనాల కన్నా ఇచ్చే బాధ్యత తీసుకోమంటే మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ ప్రారంభించింది ఈ అనంతపురం జిల్లా నుంచి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తమిళలో మీరు కూర్చోవాలి. ఆ మధ్యలో ఉండే 10 మంది కూర్చుంటే వెనకాల కనపడొస్తుంది. సిడౌన్, అందరూ కూర్చోవాలి. మీరు మధ్యలో ఉండేవాళ్ళు లేసి వెనకాల వాళ్ళు ఏం కావాలి? కూర్చోండి, అక్కడ ఉండేవాళ్ళందరూ కూర్చోండి, అటు పక్కకు రండి. అదే మాదిరిగా ఈరోజు ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ఈ అనంతపూర్కి వచ్చినప్పుడే డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది. నీళ్లు సద్వినియోగం చేసుకోవాలని 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకునే అవకాశం వస్తుందని మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాం. ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను, అది పెట్టుకునే శక్తి రాయలసీమలో లేదు కాబట్టి 100కి 90 రూపాయలు నేనే సబ్సిడీ ఇచ్చి 90%తో డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం. నేను ఎప్పుడో మీరు చూస్తే జాతీయ స్థాయిలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మైక్రో ఇరిగేషన్ పైన ఒక రిపోర్ట్ ఇచ్చాను. అదే ఈరోజు దేశంలో ఒక ఆదర్శం, దాన్ని అందరూ ఫాలో అయ్యే పరిస్థితి వచ్చారు. ఈరోజు మైక్రో ఇరిగేషన్లో మీరు చూస్తే దగ్గర ఈ సంవత్సరం 1,26,000 హెక్టార్లో మైక్రో ఇరిగేషన్ పెట్టాం. దేశంలో నెంబర్ 1గా మనం ఉన్నాం. 1030 కోట్లు ఒక్క మైక్రో ఇరిగేషన్కి మనం పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే హార్టికల్చర్ రాయలసీమలో ఉంది. 63% పంటలకి మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. దీనివల్ల ఈరోజు మనందరికీ దేశంలో నెంబర్ 1గా ఉన్నాం. నేను ఒకటే మీకు ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మైక్రో ఇరిగేషన్ వల్ల, డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఎనలేని లాభాలు వచ్చాయి. ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారైంది. దేశంలో ఎక్కడా లేదు. పండ్లు కానీ కూరగాయలు కానీ ఉత్పత్తి చేయడంలో దేశంలో నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా రాయలసీమ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరినీ కోరేది, ఇది లాజికల్గా మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడే గవర్నమెంట్ కొత్త కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నాం. రాబోయే 6-7 సంవత్సరాల్లో దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, గవర్నమెంట్ 30,000 కోట్లు ఖర్చు పెడితే ఒక 70,000 కోట్ల రూపాయల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ప్రపంచానికి రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. అయితే ఇది జరగాలంటే నీరు కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. 21 నెలలు ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. 38,628 చెరువులుంటే
20,000 చెరువులు పూర్తిగా నింపగలిగాం. మామూలుగా రాష్ట్రం గత ఏడాది అయితే 10.62 మీటర్లు లోతులో ఉండే భూగర్భ జలాల్ని 8.7 మీటర్లు తగ్గించాం. అంటే 1.92 మీటర్లు జలాశయాలు పెరిగాయి, భూమిలో నీరు పెరిగే పరిస్థితికి వచ్చింది. ఈరోజు కూడా మీరు చూస్తే 40% రాష్ట్రం అంతా 3.8 మీటర్లో ఉంది. ఇంకో పక్కన ఈరోజు మీరు 24% 3 మీటర్ల కంటే కిందనే ఉంది. మిగిలింది 8 మీటర్ల కంటే పైనుండే పరిస్థితి ఉంది. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఈరోజు ఈ జిల్లాలో మీరు చూస్తే అనంతపురం జిల్లాలో 2024 ఏప్రిల్లో 13.36 మీటర్లుంటే ఈ రోజున 11.25 మీటర్లు అంటే 2.11 మీటర్లు పెరిగి భూగర్భ జలాలను పెంచే బాధ్యత తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నీటి భద్రత కోసం వచ్చాను. నేను కొన్ని ప్రయోగాలు కూడా చేశాం. అన్నమయ్యలో ఒక ప్రయోగం చూస్తే జలధార కింద జలసిరి కింద పెద్ద ప్రయోగం చేసి ఒకే సంవత్సరం 8 మీటర్లు భూగర్భ జలాలు పెంచగలిగారు. ఒక ప్రజా ఉద్యమంగా చేయగలిగారు. ఇప్పుడు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఈ రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేయడానికి నేను మీకు అందరికీ అండగా ఉంటా, తోడుగా ఉంటా. ఇది సమిష్టిగా సాధిస్తామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే అశ్మిత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పింది మీరు ఒకసారి చూస్తే, ఒకప్పుడు నీటి కోసం కొట్లాట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రాయలసీమకు కృష్ణా నీళ్లు ఇవ్వాలని హంద్రి నీవా, తెలుగు గంగ, నగిరి గాలేరు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చాడు. నేను ఆ విషయం కూడా మీకు ఒకసారి చెప్తాను. ఈరోజు మీరు ఒక పని చూస్తే ఒక ఆలోచన చేయాలి మీరందరూ. అన్నమయ్య జిల్లా ఇప్పుడే చెప్పాను, ఆ జిల్లాలో 5.71 మీటర్లు 5.71 టీఎంసీ నీళ్లు భూగర్భ జలాలు పెరిగాయి. 20,000 బోర్లలోకి నీళ్లు వచ్చాయి. ఇంకో పక్క 30-40% బోర్లలో విద్యుత్ తగ్గింది. 96 కోట్ల రూపాయలు ఒక జిల్లాలో కరెంటు ఆదా అయ్యే పరిస్థితి వచ్చింది. నీళ్లు పైకి వస్తే కరెంటు వాడకం తగ్గుతుంది. దానివల్ల ఆ డబ్బుల్ని వేరే సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు చూసినప్పుడు ఒకప్పుడు అనంతపురం జిల్లాలో చెట్లే ఉండేటివి కాదు, కొండలన్నీ పోడుగా ఉండేటివి. ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ చెట్లు కూడా బాగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈ యొక్క నీటి భద్రత కింద వర్షాకాలం కంటే ముందు, అంటే రేపు జూన్ కంతా మళ్ళా వర్షాలు వస్తాయి, 6 మీటర్లో ఉండాలి. వర్షాకాలం అయ్యేదంటే డిసెంబర్ 1 కంతా వర్షాలన్నీ పూర్తి అవుతాయి. ఏదైనా ఉంటే చిన్న చిన్న రెయిన్స్ పడతాయి. ఆ సమయంలో 3 మీటర్ల కంటే తక్కువగా ఉండాలి. ఇది కానీ మనం మెయింటైన్ చేయగలిగితే ఇంకా ఈ రాష్ట్రానికి నీటి ఎద్దడి ఉండదు. ఇంకో పక్కన మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, పోయిన సంవత్సరం కంటే భూమిలో నీరు 25 టీఎంసీ పెరిగింది. చాలామంది ఆలోచిస్తూ ఉంటాం, భూమిలో నీళ్లు ఇంకితే లాభం ఏంటని. రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయి, ఎక్కడికక్కడ కాలువలో తీసుకొస్తాం. భూమిలో నీళ్లు ఉంటాయి, అక్కడే బోరేసుకొని ఆ నీళ్లు కూడా లిఫ్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నీళ్లు అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయంటే శ్రీశైలం నుంచి
అనేక పంపులు పెట్టి మల్యాల్లో పంపు పెట్టి అక్కడి నుంచి పంపులు నెంబర్ ఆఫ్ పంప్స్ పెట్టి తీసుకొస్తున్నాం. ఈ ప్రాంతానికి హెచ్ఎల్సి కూడా ఉంది.